వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. చిత్ర పరిశ్రమలో ఓ దిగ్గజ నటి ఈ లోకాన్ని విడిచి వెళ్లి సుమారు 45 ఏళ్లు గడిచాయి. అయినా ఆమె జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే చాలా మంది హీరోయిన్లు కూడా ఆమెనే స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అలా ఏ దివంగత నటి ఉంది, ఈ స్టోరీలో వాచ్ చేసేయండి. మహానటి సావిత్రి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు ఆమె మనతో లేకపోయినా తన సినిమాల రూపంలో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకుంది. తన అందం, అభినయంతో సుమారు 30 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి సేవలందించారు మహానటి. వందలాది సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె మహానటిగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. అయితే సినిమాల్లో స్టార్ నటిగా ఓ వెలుగు వెలిగిన సావిత్రి పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. చేతి నిండా సినిమాలతో జీవితం సాఫీగా సాగిపోతున్న టైంలోనే జమినీ గణేశన్ ను రహస్య వివాహం చేసుకున్నారు సావిత్రి. ఇదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత సావిత్రికి 2 పిల్లలు పుట్టారు. భర్తతో విభేదాలు, నమ్మిన వారే వెన్నుపోటు పొడవడం, కోట్ల ఆస్తులు ఇట్టే కరిగిపోవడంతో సావిత్రి ఉక్కిరిబిక్కిరైపోయారు. దీంతో క్రమంగా ఆల్కహాల్ కు బానిసయ్యారు సావిత్రి. అయితే సావిత్రికి స్వతహాగా ఈ తాగే అలవాటు లేదట. కానీ ఆమె ఇబ్బందులు, ఒత్తిడిని ఆసరాగా చేసుకుని ఎప్పుడూ తన చుట్టూ ఉండే కొంతమంది సావిత్రికి మద్యం అలవాటు చేశారని సమాచారం. ముఖ్యంగా సావిత్రికి మందు అలవాటుగా మార్చింది మాత్రం జేపీ చంద్రబాబు అని తెలుస్తుంది. నటుడు, నిర్మాత అయిన జేపీ చంద్రబాబు సినిమాల్లో నష్టాలు రావడంతో మద్యానికి పూర్తిగా బానిసయ్యాడట. ఇక ఆ తర్వాత తనకున్న ఈ తాగుడు అలవాటుని సావిత్రికి కూడా అందించాడట. కాగా మత్తుకు పూర్తిగా బానిసైన సావిత్రి చాలాసార్లు షూటింగ్స్ కి కూడా తాగి వచ్చేవారట. అలా విచిత్ర దాంపత్యం సినిమా షూటింగ్ టైంలో కూడా సావిత్రి ఫుల్ గా తాగి షూటింగ్ కు వెళ్లారట. ఈ సినిమాలో శోభన్ బాబు హీరో కాగా విజయ నిర్మల హీరోయిన్ గా నటించింది. విచిత్ర దాంపత్యం సినిమాలో గుమ్మడి భార్యగా సావిత్రి సహాయక నటిగా కనిపించారు. అయితే ఈ సినిమా షూటింగ్ కు ఫుల్ గా తాగి వెళ్లిన సావిత్రి అక్కడే వాంతి చేసుకున్నారట. దీంతో అక్కడే ఉన్న విజయ నిర్మల సావిత్రిని మేకప్ రూమ్ లోకి తీసుకెళ్లి సపర్యలు చేశారట. సావిత్రి లేనిదే ఆమె సీన్స్ షూటింగ్స్ చేయడం కుదరదు కాబట్టి డైరెక్టర్ కూడా షూటింగ్ కు ప్యాకప్ చెబుదామనుకున్నాడని సమాచారం. అయితే తాను అరగంటలో మళ్లీ వచ్చి షూటింగ్ లో జాయిన్ అవుతారని సావిత్రమ్మ కబురు పెట్టారని చెప్పారు. అలా మద్యం అలవాటు ఉన్నప్పటికీ తన పనిలో మాత్రం ఏ లోటు రాకుండా నిర్మాతకు, దర్శకుడికి ఇబ్బందులు కలగకుండా చూసుకునేవారట సావిత్రి. ఇక ఈ విషయాన్ని ఓ సీనియర్ జర్నలిస్ట్ ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటపెట్టారు. బాలీవుడ్ లో ఓ యంగ్ హీరో ఉన్నాడు. వరుస మూవీస్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయనపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. ఓ అభిమానిపై ఆ హీరో స్పందించిన తీరుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు, ఏం చేశాడు, ఆయన గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం తెలియాలంటే వాచ్ ది స్టోరీ. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన అభిమాని పట్ల చూపిన చొరవ, చెప్పిన క్షమాపణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లక్నోలో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో తనను కలవడానికి గంటల తరబడి ఎదురు చూసిన ఓ అభిమానిని కలవలేకపోయినందుకు ఆయన బహిరంగంగా విచారం వ్యక్తం చేశారు. హీరో స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వరుణ్ ధావన్, ఆయన తండ్రి డేవిడ్ ధావన్ కాంబినేషన్ లో వస్తున్న హై జవానీతో ఇష్క్ హోనా హై సినిమా ప్రమోషన్ లో కోసం చిత్ర బృందం రీసెంట్ గా లక్నోలో పర్యటించింది. ఈ కార్యక్రమంలో వరుణ్ తో పాటు నటి మృణాల్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. ఇక తమ అభిమాన హీరో వరుణ్ ధావన్ ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. అయితే ఓ మహిళా అభిమాని తాము 5 గంటల పాటు ఎదురు చూస్తే వరుణ్ కేవలం 5 నిమిషాల్లోనే వెళ్లిపోయారంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసి తన నిరాశను వ్యక్తం చేసింది. ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో వరుణ్ ధావన్ వెంటనే స్పందించారు. అదే పోస్ట్ కు బదిలిస్తూ, క్షమించండి, నేను మీకు ఆటోగ్రాఫ్ ఇవ్వలేకపోయాను. పోలీసులు మమ్మల్ని కాస్త ముందుగానే అక్కడి నుంచి పంపించేశారు అని వివరణ ఇచ్చారు. అలాగే వరుణ్ ధావన్ తో పాటు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మరో వీడియో పోస్ట్ చేసి లక్నో అభిమానులందరికీ క్షమాపణలు తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఏర్పాట్లతో పెద్ద వేదికపై కార్యక్రమం నిర్వహిస్తారని హామీ ఇచ్చారు. స్టార్ హీరో అయి ఉండి కూడా ఒక సాధారణ అభిమాని పోస్ట్ కు స్పందించి క్షమాపణ చెప్పడం పట్ల నెటిజన్లు వరుణ్ ను అభినందిస్తున్నారు. ఇక ఈ హై జవానీతో ఇష్క్ హోనా హై చిత్రంలో పూజా
త్రిషా హెగ్డే మరో కథానాయికగా నటిస్తోంది. ఇండస్ట్రీలో చాలా కాలంగా సరైన హిట్ కోసం ఓ హీరో సతమతం అవుతున్నాడు. రీసెంట్ గా ఆయన చేసిన మూవీస్ అన్ని డిజాస్టర్ అవుతున్నాయి. వరుస సినిమాలు చేస్తున్నా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇప్పుడు ఓ సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు ఆ స్టార్. కలెక్షన్ల పరంగా ఆ చిత్రం సత్తా చాటుతోంది. ఆ మూవీ ఓటీటీలోకే త్వరలోనే రానుందట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏ మూవీతో హిట్ కొట్టారు? ఓటీటీలోకి ఎప్పుడు రానుంది? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా కరుపు. ఈ మూవీని తెలుగులోను వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఆర్జీ బాలాజీ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలో బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటించింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చాలా కాలంగా సరైన హిట్ కోసం సతమతం అయ్యాడు సూర్య. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించినప్పటికీ సూర్య సినిమాలు ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దాంతో సూర్య హిట్ కొట్టారని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సూర్య వీరభద్రుడు సినిమాతో హిట్ కొట్టాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక వీరభద్రుడు సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో సూర్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో సూర్య మరోసారి తన నటనతో కట్టిపడేశారు. కాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ గురించి ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. వీరభద్రుడు సినిమా ఓటీటీ కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. వీరభద్రుడు సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ 35 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. అలాగే ఈ వీరభద్రుడు మూవీని జూన్ లో ఓటీటీలోకి తీసుకురానున్నారని టాక్ వినిపిస్తోంది. మామూలుగా సినిమా విడుదలైన 4 వారాలకు ఓటీటీలోకి వస్తుంటాయి. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు సూర్య వీరభద్రుడు సినిమా కూడా విడుదలైన 4 వారాల తర్వాత అంటే జూన్ 2వ వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక వీరభద్రుడు సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు విలన్ గాను నటించాడు ఆర్జే బాలాజీ. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ క్రేజీ డైరెక్టర్. ఇక సినిమా విడుదలై 5 రోజుల్లోనే 162 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ మధ్య కాలంలో నెట్టింట పాత హీరోయిన్స్ కు సంబంధించిన విషయాలు ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఓ స్టార్ హీరో మూవీలో ఓ హీరోయిన్ పాత్రలో నటించి అందరి మనసు దోచేసుకుంది ఓ ముద్దుగుమ్మ. ఆ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆ బ్యూటీ ఎక్కడుంది అంటూ ఓ న్యూస్ అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎక్కడ ఉంది? ఏ మూవీతో ప్రేక్షకులకు దగ్గరైంది? హ్యావ్ ఎ లుక్. గంగోత్రి మూవీ తర్వాత అల్లు అర్జున్ ఆర్య మూవీతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాలో బన్నీ సరసన నటి అనురాధ మెహతా హీరోయిన్ గా గీత పాత్రలో నటించింది. ఆర్య మూవీతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది అను. అందం, అభినయం, బ్యూటిఫుల్ కళ్ళతో ప్రతి ఒక్కరిని మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా గీత పాత్రలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అచ్చం పల్లెటూరి అమ్మాయిలా చాలా సింపుల్ గా కనిపించి ప్రతి ఒక్కరి మనసులో చోటు సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా నువ్వంటే నాకిష్టం, మహారాజా శ్రీ, వేడుక వంటి సినిమాలతో అయితే తెలుగు అభిమానులను ఆకట్టుకుంది. ఇక అంతేకాకుండా ఈ బ్యూటీ అనురాధ మెహతా కన్నడలో అజయ్, హుంగనసు అనే 2 సినిమాలు చేసింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ బ్యూటీ చేసిన చిన్న చిన్న పొరపాట్లే ఈ అమ్మడు కెరీర్ కు అడ్డంకిగా మారాయి. ఇక ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ప్రతి విషయం వాళ్ళ అమ్మే చూసుకునేదంట. అయితే ఆమె పెట్టిన రిస్ట్రిక్షన్ వలన నిర్మాతలు, డైరెక్టర్స్ ఈ బ్యూటీని దూరం పెట్టారంటూ అప్పట్లో అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ బ్యూటీ 2008లో హొంగనసు అనే సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్యూటీకి సంబంధించి ఎలాంటి సమాచారం లభించలేదని తెలుస్తోంది. దాంతో చాలా మంది ఈ ముద్దుగుమ్మ అను గురించి నెట్టింట్లో చర్చించడం మొదలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అందుబాటులో లేకపోవడంతో ఆర్య మూవీ హీరోయిన్ ఏమైంది, ఎక్కడుంది అంటూ నెట్టింట్లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. కానీ ఈ బ్యూటీ మాత్రం ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి
విదేశాలకి వెళ్లిపోయింది. కనీసం వివాహం జరిగిందా లేదా లాంటి ఏ సమాచారం లేదు. దీంతో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏదో ఒక న్యూస్, ముఖ్యంగా ఈ అమ్మడు గుర్తుందా అంటూ అనేక వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.